వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఫర్నిచర్ షోరూమ్ ను ప్రారంభించిన సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ కలెక్టర్ ఆఫీసులో ధాన్యం బస్తాతో రైతు నిరసన. డల్లాస్లో బీఆర్ఎస్ నాయకుల కార్ ర్యాలీ. అన్నవరం దేవస్థానంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఆలయ ఏఈఓపై ఫిర్యాదు. అభివృద్ధి పేరుతో అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తున్న మట్టి దందా. ఇక వివరాల్లోకి వెళ్తే, సింగరేణి విజిలెన్స్ వద్ద పెండింగ్లో ఉన్న మారుపేర్లను సరిచేసి మాకు ఉద్యోగాలు ఇవ్వాలని కొంతకాలంగా పోరాడుతున్న మారుపేరు బాధితులను ఇవాళ తెల్లవారుజామున గోదావరి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ముందస్తుగా అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కరీంనగర్ పర్యటన సందర్భంగా అరెస్టు చేసినట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి అధికారంలో రాకముందే 7వ గ్యారెంటీగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ హామీ ఇచ్చారు. ఏదో దుండగులాగా, ఒక దోపిడీదారులలాగా, ఒక దొంగలలాగా సింగరేణి కార్మికుల కొడుకులను ఇంత వేధిస్తున్నారు. అసలు యాజమాన్యం పట్టించుకోవట్లేదు, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు. అసలు మేము ఈ రాజ్యాంగంలో బతకాలనడానికి కూడా మాకు అవకాశం లేకుండా చేస్తున్నారు. మేము మారుపేర్ల సమస్యపై మాత్రమే పోరాడుతున్నాం, కానీ మేము ఎలాంటి ప్రభుత్వ ఆస్తిని కానీ ఎలాంటి అయినా దౌర్జన్యం కానీ మేము ఎక్కడ చేయలేదు. ఇంత శాంతియుతంగా కూడా మా నిరసనను మేము తెలుపుకోవడానికి కూడా మాకు ఆ మాత్రం స్వేచ్ఛ కూడా ఇవ్వట్లేదు. ఇవాళ ఈ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వారిని మేము కోరుతున్నాం ఏంటిదనంటే, సార్ మేము ఎక్కడైనా కానీ మేము చెప్పింది మాత్రమే చేసినాం, కానీ ఎలాంటి అబద్ధపు అలిగేషన్స్ అనేది మేము ఎక్కడ చెప్పలేదు. ఇవాళ మీరు చేసింది ఏంటిదనంటే ఈ అక్రమ అరెస్టులు. తెల్లారంగా 5ంటికి మేము మా ఇల్లును వదిలేసి స్టేషన్లకు వస్తే ఇంట్లో ఉన్న వ్యక్తులు వాళ్ళు ఎంత భయభ్రాంతులకు గురవుతున్నారు అనేది మీరు కూడా ఒకటి ఆలోచించండి. ఇవాళ మీ ఇంట్లోకి ఎవరైనా వచ్చి మిమ్మల్ని అక్రమంగా తీసుకెళ్తుంటే మీ ఇంట్లో ఎవరు ఎంత బాధపడతారు అనేది అది కూడా మీరు ఆలోచించండి సార్. ఇవాళ సాయంత్రం 4ంటికి మేము ఇంట్లోకి మళ్ళీ మా గృహం ఇంటికి వెళితే వాళ్ళు అంటున్నారు కదా, అసలు వీడు ఏం చేసిండో అందుకే వీడిని పోలీసులు అంటే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిరు కావచ్చు అనే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. మేము పోరాడేది మా ఉద్యోగాల కోసం మేము పోరాడుతున్నాం. ఎందుకు సార్ మాకు ఇవాళ ఇంత అంటే కష్టం తెప్పిస్తున్నారు? ఇవాళ సింగరేణి మారుపేర్ల సమస్యను పరిష్కరించండి సార్. ఇంత దీని మీద చూపించండి మీ ఫలితాన్ని. ఇవాళ మేము ఎంత బాధపడుతున్నాం ఏందనేది దాని గురించి మీరు ఆలోచించండి. ఇవాళ అక్రమ అరెస్టులు చేసినంత మాత్రాన ఇవాళ మా ఉద్యమాన్ని సింగరేణి మారుపేరు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యల పైన గత ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఈ విషయం పైన ఇబ్బంది పడుతున్న విషయం ప్రతి ఒక్క కార్మిక సంఘాలకు తెలిసిన విషయమే. ఈరోజు తెల్లవారుజామున మమ్మల్ని 4 గంటల సమయానికే మా ఇళ్లలోకి పోలీసులు చొరబడి మమ్మల్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తున్నాడని చెప్పేసి మమ్మల్ని ముందస్తు అరెస్టులు చేయడాన్ని మేము ఖండిస్తున్నాము. అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సింగరేణి మా యొక్క సమస్యకు సంబంధం ఏంటి? మేమేదో ఆయన చేస్తున్నటువంటి కరీంనగర్ పర్యటనలో ఆయనను ఇబ్బంది పెడతామని చెప్పేసి నిరసనలు చేస్తామని చెప్పేసి మమ్మల్ని ఈరోజు తెల్లవారుజామున మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఏంది? అసలు సింగరేణి ఆయనకు దీనికి ఏమన్నా సంబంధం ఉందా? మేము ఎలాంటి నిరసనలు తెలుపమని చెప్పేసి చాలా శాంతియుతంగా మా యొక్క సమస్యలు తెలియజేసుకుంటూ ఏదైతే మా యొక్క జీవో ఆఫీసుల ముంగట మా యొక్క సమస్యలను తెలియజేసుకుంటున్నాము. అలాంటి సందర్భంలో ఏదైతే మనకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పేసి మమ్మల్ని పొద్దున 4:30 నుంచి ఇప్పుడు సాయంత్రం 4 గంటలు అవుతుంది. ఇంత దగ్గర 12 గంటల సమయంలో కూడా మమ్మల్ని అక్కడ ఉంచి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. మమ్మల్ని ఎందుకు తీసుకువచ్చారని అడిగితే మీరేదో ఆందోళన చేస్తారని చెప్పేసి ఇంటెలిజెన్స్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, అందుకే మేము తీసుకొచ్చినామని డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. అసలు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎందుకు రాంగ్ స్టేట్మెంట్ అనేది ఇస్తున్నారు? మేము అసలు వెళ్తామని చెప్పేసి మీకు ఎవరు ఇచ్చారు? ఎప్పుడు కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు రాయొద్దు. మేము ఎలాంటి నిరసనలు ఇలాంటివి కూడా చేయట్లేదు. చాలా శాంతియుతంగా రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తున్నాము. అలాగే ఇంతకు ముందు ఏదైతే 6 గ్యారెంటీలు ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పినారో అదే దాంట్లో 7వ గ్యారెంటీ కూడా సింగరేణి కార్మికులకు ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఏంటనంటే మారుపేర్ల సమస్య పరిష్కారం మేము చేస్తామని చెప్పేసి ఇదే రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చినారు. అలా హామీ ఇచ్చిన దాన్ని ఈరోజు మాకు సమస్య పరిష్కరించకుండా
మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదని మిమ్మల్ని కోరుతున్నాం. అలాగే మేము గత ఎన్నో సంవత్సరాల నుంచి ఇప్పుడు జరుగుతున్న 2-3 నెలల నుంచి కూడా రేవంత్ రెడ్డి గారి అపాయింట్మెంట్ కానీ మేము మన ఏదైతే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి అపాయింట్మెంట్ కూడా కోసం మేము చాలా వెతుకుతున్నాము. మాకు అసలు అపాయింట్మెంట్ కు అవకాశం కూడా దొరకట్లేదు. దయచేసి ఈ యొక్క విషయం మీకు చేరినట్టయితే మా సింగరేణి మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యల పైన మాకు ఒక అవకాశం కల్పించి మా యొక్క సమస్యను మీరు విని మా సమస్యకు పరిష్కారం చూస్తారని మిమ్మల్ని కోరుతున్నాము. అలాగే ఇంకొక విషయం మీకు తెలియజేయాల్సింది ఏంటిదనంటే ఎప్పుడు కూడా ఇలా మా కార్మికుల కొడుకులను ఇబ్బంది పెట్టొద్దు. ఎందుకనంటే ఒకనాడు అదే సింగరేణి బొగ్గుబాయిలకు దిగినటువంటి మా తండ్రులు ఈ రోజు మేము స్టేషన్లలో చుట్టూ తిరుగుతుంటే మా ఇంటి పక్కన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అందరు అనుకునేది ఏంటంటే వీళ్ళు ఏదైనా దొంగతనాలు చేసిల్లా అదే అని చెప్పేసి మాకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం, మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టడం, మమ్మల్ని ఇలా చేయడం సరికాదని చెప్పేసి ఈరోజు ఇంకొకసారి ఎవరన్నా పెద్ద నాయకులు వస్తున్నారనంటే మమ్మల్ని ఇలా ముట్టడించడం కరెక్ట్ కాదు. అక్రమంగా మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి మీ యొక్క పెద్ద పెద్ద నాయకులకు ఈ యొక్క చెప్తున్నాను మీకు. నాస్పూర్ పట్టణంలో ఎన్నో సంవత్సరాలుగా సింగరేణి స్థలాలలో నివాసం ఉంటున్న వారికి శాశ్వత ఇండ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో బాధిత ప్రజలతో కలిసి అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, రఘునాథ్ వెర్రబెల్లి మరియు బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించడం జరిగింది. ఎన్నో ఏండ్లుగా నివాసం ఉంటూ ఇంటి పనులు కడుతున్న పేద ప్రజలకు శాశ్వత పట్టాలు ఇవ్వాలని రఘునాథ్ డిమాండ్ చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇండ్ల పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చి పట్టాలు ఇవ్వకుండా పేద ప్రజలని మోసం చేస్తున్నాయని రఘునాథ్ అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాకు పట్టాలు ఇప్పిస్తే మీకు వాళ్ళకు మేము ధన్యవాదాలు. మాకు తప్పకుండా మా ఓట్లను మేము వాళ్ళకి వేస్తానని మరి మా రోడవతల నుంచి మేము కోరుకుంటున్నాం. తప్పకుండా మా పిల్లలకు మాకు న్యాయం జరగాలి, ఇండ్ల పట్టాలు రావాలి. మాకు 6 మూత పడితే మిమ్మల్ని లేపేస్తాం, మిమ్మల్ని తీసేస్తాం, మీ ఇండ్లు ఉండద్దు అని వాచ్మెన్లు మేము గింత సిమెంట్ బస్తా తెచ్చుకున్నా, ఉసుక తెచ్చుకున్నా, ఇటుక తెచ్చుకున్నా ఎవ్వరు కానీ పోటువా తీసుడు, జమాఫీస్కి రమ్మనుడు, ఈ ఇండ్లు కట్టద్దు, ఇళ్లకు రేకులు వేయద్దు అని అంటే మేము గేట్లు కూడా పెట్టుకోకుండా ఇప్పుడు 6 కొత్త రోడ్ల మేము బతుకుతున్నాం. కానీ మాకు తప్పకుండా వెంటనే ఇళ్ల పట్టాలు వెంటనే ఇళ్ల పట్టాలు వెంటనే ఇళ్ల పట్టాలు వెంటనే ఇళ్ల పట్టాలు వెంటనే. భారత్ మాతా కీ బీజేపీ జిందాబాద్. పేద ప్రజలకు వెంటనే ఇళ్ల పట్టాలు. సింగరేణి స్థలంలో నివాసం ఉంటున్న పేదలకు వెంటనే, సింగరేణి స్థలంలో నివాసం ఉంటున్న పేదలకు వెంటనే ఇళ్ల పట్టాల సమస్యను వెంటనే, ఇళ్ల పట్టాల సమస్యను వెంటనే, సమస్యను వెంటనే, ఇళ్ల పట్టాల 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 సమస్యను వెంటనే. భారత్ మాతా కీ కాంగ్రెస్ పాలన వద్దురా నాయనా, కాంగ్రెస్ పాలన ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. నస్పూర్ మున్సిపాలిటీ RK8 కొత్త రోడ్డు, ప్రశాంత్ నగర్, లక్ష్మీనగర్, సాయి నగర్ ఈ ప్రాంతంలో పేద ప్రజలు వీళ్ళంతా కూడా ఎన్నో సంవత్సరాల నుంచి 30, 40, 50 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటారు. సింగరేణి పని కొరకు వేరే ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి అక్కడ గుడిసెలు వేసుకొని వీళ్ళు ఉంటారు. హట్స్ ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటారు. కానీ ఇప్పటి వరకు వీళ్లకు ప్రభుత్వం పట్టాలు ఇయ్యలే. గతంలో ఉన్న ఎమ్మెల్యే, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎమ్మెల్యే 10 సంవత్సరాలు చెప్పుకుంటూ వచ్చిండు, పట్టాల సమస్య పరిష్కరిస్తాము, పట్టాలు ఇస్తామని చెప్పి ఆ ఎమ్మెల్యే చేసిండు. ఆయన పోయినాక కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు 18 నెలలైంది. 18 నెలల కనీసం ఈ సమస్యకు ఎట్లా పరిష్కారం తీసుకురావాలనే ఆలోచన లేదు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇదే ప్రేమ్ సాగర్ రావు అప్పుడు ఎమ్మెల్సీ ఉండే, అప్పుడు చెల్లని పట్టాలు 1000 కుటుంబాలకు ఇచ్చింది. ఇదే నస్పూర్ ప్రాంతంలో ఎలక్షన్లలో గెలవాలి, ఓట్లు పడాలని దొంగ పట్టాలు అప్పుడు ఇచ్చింది. వీళ్ళేమో పేద ప్రజలు అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటారు. వీళ్ళు ప్రాపర్టీ ట్యాక్సులు కడుతున్నారు. 2000, 3000 రూపాయలు ట్యాక్సులు కడతారు. ట్యాక్స్ కాగితంలో కూడా వీళ్ళ పేరే ఉన్నది. ఇది ఈర్ల శంకర్. మున్సిపాలిటీ పరిధి లోపల గత
30 సంవత్సరాలుగా సింగరేణిని ఆధారంగా చేసుకుని గుడిచెలు వేసుకుని నివసిస్తూ మరి ఉపాధి పొందుతున్నటువంటి ఏదైతే పరిశ్రమలు వచ్చినప్పుడు పరిశ్రమల మీద కొంతమంది ఆధారపడి బతకడానికి కూడా వస్తారు. అదే తరహా లోపల ఇక్కడ సింగరేణి ఉద్యోగాలతో పాటు సింగరేణి వెలిసినటువంటి 40 సంవత్సరాల క్రితం నుండి సింగరేణి ఆధారంగా బతకడానికి అనేక మంది పేద ప్రజలు ఇక్కడికి బతుకు పొట్ట చేత పట్టుకుని వచ్చి 40 సంవత్సరాల నుంచి ఇక్కడ చిన్న చిన్న గుడిసెలేసుకుని వాళ్ళ యొక్క బ్రతుకు వెల్లడిస్తూ అనేక రకాలుగా వాళ్ళ సింగరేణి కార్మికులకు కూడా వ్యాపారంలో కావచ్చు అనేక పనుల లోపల కావచ్చు వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తూ సింగరేణి సంస్థకు పరోక్షంగా వాళ్ళ యొక్క శ్రమను కూడా ఇచ్చి ఈ ప్రాంతం లోపల సింగరేణి సంస్థ అభివృద్ధి చెందడానికి వాళ్ళ యొక్క సహకారం కూడా ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి సింగరేణి అధికారులు. కానీ మీరు 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి పొట్ట చేత పట్టుకుని చిన్న చిన్న పిల్లలు ఇవాళ డిగ్రీలు చదివి పెద్ద పెద్ద ఉద్యోగాల స్థాయికి వెదిగినారు. ఆ స్థాయికి వెదిగినటువంటి సందర్భం లోపల కూడా మీరు ఇంతకుముందే రఘునాథ్ గారు చెప్పిండ్రు అక్కడ బిల్లులు ఉన్నాయి, వాటర్ ట్యాక్సీలు కడతా ఉన్నారు, కరెంటు ట్యాక్సీలు కడతా ఉన్నారు, ఆయిల్ ట్యాక్సీలు కడతా ఉన్నారు. ఇంత కట్టినా కూడా సింగరేణి అధికారులు దయాదాక్షిణ్యం లేకుండా వాళ్ళను కనీసం మరమ్మతులు చేసుకోనియకుండా వేధించడం అనేది సరైన పద్ధతి కాదు. సింగరేణి అధికారులు తన ఆప్తమిత్రుడు తన మంత్రివర్గంలో మంత్రిగా పాటు పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన వ్యక్తులను జగన్ ఎన్నటికీ మర్చిపోడు. అటువంటి వారిలో ఒకరిగా పేరుగాంచిన మాజీ మంత్రి జోగు రమేష్ కుమారెడ్డి వివాహ రిసెప్షన్ కు హాజరైన వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ సందర్భంగా అక్కడికి చేరుకున్న వేలాది మంది ప్రధాని కాన్ని చూసి జగన్ తన స్టైల్లో చేతిని ఊపి అభివాదాన్ని చేయడం చాలా మందిని ఆకట్టుకుంది. ఈ వీడియోని వీక్షించండి. మాజీ మంత్రి జోగి రమేష్ కుమారెడ్డి వివాహ రిసెప్షన్ కు హాజరైన వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. డల్లాస్లో బీఆర్ఎస్ నాయకుల కార్ ర్యాలీ. తెల్లగా వాళ్ళు ఉంచవచ్చు, మీరు ఉంచమంటారా? ఉంచవచ్చు.
కొనుగోలు చేయాలని కోరుతూ కలెక్టర్ ఆఫీసులో ధాన్యం బస్తాలతో రైతుల నిరసన. నిర్మల్ జిల్లా ధాన్యం 15 రోజులైనా ధాన్యం కొనుగోలు చేయడం లేదని వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ కలెక్టర్ ఆఫీసులో ధాన్యం బస్తాలతో నిరసన తెలిపిన రైతు. లక్ష్మణచెంద మండలం బాబాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలులో జప్యం చేస్తున్నారని ఆగ్రహం. బస్తాకు 42 కిలోలు తూకం వేస్తున్నారని, అకాల వర్షంతో ధాన్యం తడిసిపోయి మొలకలు వస్తున్నాయని వెంటనే కలెక్టర్ స్పందించి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని కోరిన రైతులు. మండలి లక్ష్మణచంద్ర, నా పేరు గుట్టు శ్రీనివాస్. మేము గత 15 రోజుల క్రితం పోసినాము. 13వ డేట్ నాడు పోయడం జరిగింది. 13, 14, 15 మ్యాచ్లు రావడం జరిగింది. కొన్నేమో 20 పైన మ్యాచ్లు రావడం జరిగింది. లారీలు రాలేదు, అమ్మాయిలు రాలేదు. పిఎస్సిఎస్ నిర్వాహకులు 4-5 గ్రామాలకు జోకడం జరిగింది. మా ముందు సొసైటీకి ఇచ్చిన బాగుంది, మన డాక్టర్లకు మహిళలకు ఇచ్చిన బాగుండేది. అక్కడ జోకిన తర్వాత 80% ఖాళీ అయిపోయింది. 20% మాత్రమే ఉన్నాయి. ఇక్కడ మాత్రం 80% ఉన్నది. 20% మాత్రమే జోకడం జరిగింది. లక్ష్మణచంద, పూరిగా, కంజరు, లింగంపల్లి అట్లా వేరే గ్రామాలలో జోకి మా ఊళ్ళో జోగలేదు. ఆ వర్షం 21 డేట్కు రావడం జరిగింది. అయినా కూడా లారీలు రాలేదు, జోకలేదు. తడిసినాయని చెప్పి కింద పదనొచ్చింది, తడవలేదు పూర్తిగా. అయినా కూడా జోక్తలేడు. ఎక్కువ కటింగ్ అయితే ప్లస్ ఎక్కువ జోక్తా అందరికి 41.500 గ్రాములు జోక్తే మాకేమో ఎక్కువ జోక్తా అని చెప్పి ఇన్ఛార్జ్ ఎన్ రామరాజు గారు చెప్తున్నారు. అందరితో పాటు సమానంగా నాకు కూడా కటింగ్ కావాలా, నాకు కూడా సమానంగా జోకాడి అని చెప్పి నేను వేడుకోవడం జరిగింది. అయినా కూడా మరి జోక్తలేరు. ఇంకొక సుమారు 3-4 లారీల వరకు అయితే అన్ని అయిపోవడం జరిగింది. చివరి దశకు రావడం జరిగింది. కొనుగోలు కేంద్రం బాబాపూర్ సుమారు 600 వరకు పంతుంది. గద్దర్ ఫిలిం అవార్డులను ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి 2023 వరకు ఏడాదికి ఒక ఉత్తమ చిత్రానికి పురస్కారానికి ప్రకటించిన ప్రభుత్వం. స్పెషల్ జ్యూరీ అవార్డు ప్రజాకవి కాళోజీ బాలకృష్ణకు, ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డు, గద్దర్ ఫిలిం అవార్డులను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం. విజయ్ దేవరకొండకు, కాంతారావుకు అవార్డు, మణిరత్నంకు పైడి జయరాజ్ ఫిలిం అవార్డు, అట్లూరి పూర్ణచంద్రరావుకు నాగిరెడ్డి అండ్ చక్రపాణి ఫిలిం అవార్డుకు, సుకుమార్కు బిఎన్ రెడ్డి ఫిలిం అవార్డు. అలాగే 2015 బెస్ట్ ఫిలిం, ఫస్ట్ బెస్ట్ ఫిలిం రుద్రమదేవి, సెకండ్ బెస్ట్ ఫిలిం కంచె, థర్డ్ బెస్ట్ ఫిలిం శ్రీమంతుడు. 2016లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం శతమానం భవతి, సెకండ్ బెస్ట్ ఫిలిం పెళ్లి చూపులు, థర్డ్ బెస్ట్ ఫిలిం జనతా గ్యారేజ్. అలాగే 2017లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం బాహుబలి కంక్లూజన్, సెకండ్ బెస్ట్ ఫిలిం ఫిదా, థర్డ్ బెస్ట్ ఫిలిం ఘాజీ. అలాగే 2018లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం మహానటి, సెకండ్ బెస్ట్ ఫిలిం రంగస్థలం, థర్డ్ బెస్ట్ ఫిలిం కేర్ ఆఫ్ కంచర్లపాలెం. 2019లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం మహర్షి, సెకండ్ బెస్ట్ ఫిలిం జెర్సీ, థర్డ్ బెస్ట్ ఫిలిం మల్లేశం. అలాగే 2020లోకి వచ్చేటప్పటికి ఫస్ట్ బెస్ట్ ఫిలిం అల వైకుంఠపురంలో, సెకండ్ బెస్ట్ ఫిలిం కలర్ ఫోటో, థర్డ్ బెస్ట్ ఫిలిం మిడిల్ క్లాస్ మెలడీస్. 2021లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం ఆర్ఆర్ఆర్, సెకండ్ బెస్ట్ ఫిలిం అఖండ, థర్డ్ బెస్ట్ ఫిలిం ఉప్పెన. 2022లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం సీతారామం, సెకండ్ బెస్ట్ ఫిలిం కార్తికేయ 2, థర్డ్ బెస్ట్ ఫిలిం మేజర్. 2023
ఫస్ట్ బెస్ట్ ఫిలిం బలగం, సెకండ్ బెస్ట్ ఫిలిం హనుమాన్, థర్డ్ బెస్ట్ ఫిలిం భగవంత్ కేసరి. స్పెషల్ జ్యూరీ అవార్డ్ ప్రజాకవి కాళోజీ. ఇవి సినిమాలకు సంబంధించిన అవార్డులు. ఇవి ఈ 10 సంవత్సరాలకు గాను. ఇది కాకుండా స్పెషల్ అవార్డ్స్ అని చెప్పి 6 అవార్డులను ఎంపిక చేయడం జరిగింది. ఈ అవార్డులో ఫస్ట్ అవార్డ్ ఎన్టీఆర్ నేషనల్ అవార్డు. ఇది నందమూరి బాలకృష్ణ గారికి ఎన్టీఆర్ గారి అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే జయరాజ్ గారు, పైడి జయరాజ్ గారు అని మన తెలంగాణ నుంచి వెళ్ళిన వ్యక్తే. హిందీ సినిమాల్లో చాలా సినిమాల్లో హీరోగా యాక్ట్ చేసినట్టు వ్యక్తి. వారి పేరు మీద కూడా మొట్టమొదటిసారిగా పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డు అని చెప్పి ఈ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీగా ఆయన్ని ఎంపిక చేయడం జరిగింది. దానికి మణిరత్నం గారికి ఇస్తున్నాం ఈ అవార్డుని. ఇది ఆల్ ఇండియా అవార్డు అండి. ఇది ఏ లాంగ్వేజ్ వాళ్ళైనా ఉండొచ్చు దీంట్లో, అందుకని మణిరత్నం గారికి అది ఇస్తున్నాం. నెక్స్ట్ బిఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు ఫర్ తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ శ్రీ సుకుమార్, ఆయన బెస్ట్ డైరెక్టర్. అలాగే 4లో నాగిరెడ్డి చక్రపాణి ఫిల్మ్ అవార్డు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ అట్లూరు పూర్ణచంద్రరావు గారు. అలాగే కాంతారావు గారి పేరును కూడా మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి గారు వీరి పేరు మీద కూడా ఒక అవార్డుని ఇవ్వటం జరిగింది. ఆ అవార్డుని విజయ్ దేవరకొండకి కాంతారావు గారు అవార్డు ఇస్తున్నాం. అలాగే రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు. ఇది అదర్ దాన్ ఫిల్మ్ ఆర్టిస్ట్, అంటే కేటగిరీలో ఫిల్మ్ ఆర్టిస్ట్ కాకుండా అదర్ వాళ్ళకి. దీనిలో ప్రముఖ రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ గారికి ఈ అవార్డు సెలక్షన్ జరిగింది. ఇది అవార్డుల యొక్క వివరాలు. తడిసిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన. మైబాద్ జిల్లా దంతలపల్లి మండలం పెద్దముప్పరం గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో అధికారులు తడిసిన ధాన్యం కొనడం లేదని ఆందోళనకు దిగిన రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి నెల రోజులైందని, అకాల వర్షానికి తడిసి మొలకెత్తిందని ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు ప్రభుత్వం వెంటనే స్పందించి తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్న రైతులు. మొలకలు వచ్చేప్పటికి 4-5 డబ్బాలు ఖరాబ్ అయినాయి. ఒకటి ఏపీఎన్ మేము ఫోన్ చేసి బతలాడితే నీ యొక్క కులాటే ఆగుతురా, నీ ఏపీఎన్ నేను ఆడున్నా ఈడున్నాయని మాట్లాడతాను. ఎవరైనా మరి అదే సార్ లారిపోతుంది, లేకుండా మాత్రం ఇన్నే ఉంటాయి. అంతే ఇక సంగతి మీ ఇష్టం. లారీ లేచినాక దగ్గర నెల అవుతుంది. కొత్తగా రైతులని కొంచెం గవర్నమెంట్ కొంచెం సూచి వాళ్ళని ప్రజలని చాలా మంది మొలకొచ్చి ఆగమవుతుంది. కొంచెం రైతులని ఒడ్డుకేయాలని కోరుకుంటాను. మేము అందరం కలిసి, ఆడోళ్ళు మొగోళ్ళు అందరం కలిసి ఎందుకంటే అందరికి ఇంకొక 10 రోజులు అయితే నార్లు పోసే టైం వచ్చింది. అందరినీ పనులు తీర్చే టైం కాబట్టి చేయాలని మేము అందరం కోరుకుంటాం. కరీంనగర్ పట్టణంలోని జగిత్యాల రోడ్డు ఎస్ఆర్ఆర్ కాలేజ్ ఎదురుగా బంటయ్య బిగ్గెస్ట్ ఫర్నిచర్ షోరూంను కరీంనగర్ సూడా చైర్మన్ కోమిటిరెడ్డి నరేందర్ రెడ్డి ప్రారంభించారు. ఫర్నిచర్ షోరూం ప్రారంభించిన మరుసటి రోజు నుండి 5 రోజుల వరకు గొప్ప ఆఫర్లను పెట్టారు. 99,000 ఫర్నిచర్ సరుకులు తీసుకుంటే ఒక యాక్టివా బైక్ ఉచితంగా, 29,000 రూపాయలను ఫర్నిచర్ తీసుకుంటే 42 ఇంచెస్ల ఎల్ఈడి టీవీ ఉచితమని ఈ ఆఫర్ 5 రోజులు మాత్రమే ఉంటుందని ఫర్నిచర్ షాప్ యజమాని అమిత్ తెలిపారు. ఫర్నిచర్ షోరూంను యజమాని మాట్లాడారు.
నమస్కారం. ఇది కరీంనగర్లో బిగ్గెస్ట్ ఫర్నిచర్ షోరూమ్ ఓపెన్ అయింది అండి. బాంటియా ఫర్నిచర్ 30,000 స్క్వేర్ ఫీట్లో ఎంత పెద్ద షోరూమ్ ఓపెన్ అయింది. ఇక్కడ సోఫాస్ ఉంది, డైనింగ్ ఉంది, బెడ్ ఉంది, కాట్స్ ఉంది, మ్యాట్రెస్, షూ ర్యాక్స్, ఎంత కలెక్షన్ ఉంది. ఎంత 10 డిఫరెంట్ కంట్రీస్లో వస్తుంది అండి. చైనా, మలేషియా, ఇండోనేషియా, థాయిలాండ్, తైవాన్, ఇటలీ, ఇంకా ఎంత కంట్రీస్లో మటీరియల్ వస్తుంది. ఎంత పెద్ద షోరూమ్, బట్ ప్రైస్ ఎంత పెద్ద లేదు అండి. బెడ్స్ ఎంత 9,990 నుంచి స్టార్ట్ అవుతుంది. సోఫాస్ ఓన్లీ 14,999, కాట్స్ 12,999 అండ్ మ్యాట్రెస్ ఓన్లీ 5,999. ఒక ఓపెనింగ్లో ఎంత బిగ్ ఆఫర్స్ ఉంది. ఏం మనీ లేదు ఆల్సో నో ప్రాబ్లం అండి. ఈఎంఐలో ఫర్నిచర్ ఉంది. ఓకే, ఏం డౌన్ పేమెంట్ ఏం లేదు అండి. రా, ఒక ఐడి ప్రూఫ్ తీసుకోరా, ఫర్నిచర్ తీసుకోపోండి. ఇది బెస్ట్ ఆఫర్ అండి. అని ఇంకా మీ దగ్గర ఓల్డ్ మ్యాట్రెస్ బి ఉంది, మ్యాట్రెస్ బి ఎక్స్చేంజ్ చేస్తుంది. ఫర్నిచర్, సోఫా, డైనింగ్, బెడ్ ఏమేం కావాలి మ్యాట్రెస్ బి ఎక్స్చేంజ్, ఫర్నిచర్ బి ఎక్స్చేంజ్ చేస్తుంది అండి. ఇది కరీంనగర్లో బిగ్గెస్ట్ ఫర్నిచర్ షోరూమ్ అండి. ఇక్కడ మెయిన్ రోడ్ జగిత్యాల్ రోడ్లో మెయిన్ రోడ్లో ఓపెనింగ్ అయింది అండి. ఎస్ఆర్ఆర్ కాలేజ్ ముందు ఓపెనింగ్ అయింది. ఓపెనింగ్ ఆఫర్లో ఎంత 70% డిస్కౌంట్ అండి. ఓన్లీ ఫర్ 5 days అండి. ఇంకా 99,000లో పర్చేస్ చేస్తుంది, ఒక ఫ్రీ యాక్టివా వస్తుంది అండి. ఇంకా ఏం లక్కీ డ్రా లేదు, గిఫ్ట్ ఏం లక్కీ డ్రా లేదు, స్క్రాచ్ కార్డ్ లేదు అండి. 99,000లో ఫర్నిచర్ పర్చేస్ చేయండి, ఒక యాక్టివా తీసుకోపో. ఇంకా బడ్జెట్ లేదు, 99,000తో వద్దు అండి. तो 29,999 को తీసుకో. ఒక 42 inches టీవీ ఫ్రీ అండి. అమిత్ బాంటి అండి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.